మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని హనుమాన్ జంక్షన్ కేంద్రంగా ఒక మాఫియా రంగంలో దిగింది. ఆవులు తరలింపు అనేక జిల్లాల నుండి, అటు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి, ఇటు హైదరాబాద్ నుండి ఎక్కడికి రావాలన్నా, ఎక్కడికి కేరాఫ్ అన్నా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హనుమాన్ జంక్షన్. మరి హనుమాన్ జంక్షన్ సంబంధించిన ఒక కీలక నాయకుడు, ఆయన కనుసన్నల్లో హనుమాన్ జంక్షన్ కేంద్రంగా ఒక సంత మార్కెట్ లాగా పెట్టి అక్కడ నుండే గేదెలు, ఆవులు, దూడలు ఇవన్నీ కూడా అక్కడ కొనుగోలు చేసి ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాటిలో కొనుగోలు చేయటం, వాటిని తన ఇష్టాసారంగా తన ఇష్టం వచ్చినట్లు కావాల్సిన రసీదులు ముద్రించి ఆ రసీదులకి ఎవరైతే ఈ ఆవుల్ని, దూడల్ని, గేదెలను తీసుకొస్తారో లారీల్లో, కంటైనర్లలో, అవన్నీ కూడా అతని సామ్రాజ్యంలో అతనికి కావలసిన రేట్లు, అతనికి కావలసిన సొంత రసీదులు. హిందూ ధర్మానికి తూట్లు పొడిసేలా హనుమాన్ జంక్షన్ కేంద్రంగా నడుస్తున్న ఈ మాఫియా డాన్ మరి ఆయన కనసనలో కొన్ని సంవత్సరాలుగా మరి అక్కడ ఈ దందాగిరి, ఈ సంత మార్కెట్ పేరు మీద ఏమైతే ఆవుల తరలింపు ఉందో అవి వీటన్నిటికీ ఒక డాన్గా మరి ఈ నేతృత్వంలోనే జరుగుతుంది. ఎక్కడైతే హనుమాన్ జంక్షన్లో టౌన్ సర్కిల్ పోలీస్ స్టేషన్కి కోతవేటు దూరంలోనే ఈ డాన్ మాఫియా ఆవులు, గేదెలు, దూడల్ని తీసుకొచ్చి ఇష్టానుసారంగా అమ్ముకోవడం, తన రేట్లు తన ఇష్టం. ఇప్పటికే కోట్ల రూపాయలు కొల్లగట్టారు ఈ పశువుల పైన. హిందూ ధర్మానికి, చట్టాలకి వ్యతిరేకంగా మరి హనుమాన్ జంక్షన్లో మాఫియా డాన్ చేస్తున్న అరాచకాలని ఆపేవారు లేరా? మరి హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టరు ఎందుకు పట్టించుకోవడం లేదంటే, ఎవరికి వెళ్ళవలసిన మామూళ్ళు ఆ మామూళ్ళు ఇచ్చే విషయంలో ఆరితేరిని చెయ్యి ఈ మాఫియా డాన్ హనుమాన్ జంక్షన్ ఏంటి కృష్ణా జిల్లా అంతా కూడా మారుమోగుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ నాయకుడికి వెనక పెద్ద హస్తాలు, పెద్ద నాయకులు, వాళ్ళందరికి కూడా ఈ మామూలు దందాగిరిలో వాటాలు, పోలీస్ దగ్గర నుండి, రెవెన్యూ దగ్గర నుండి, వెటనరీ డిపార్ట్మెంట్ దీనికి ఈ ఆంక్షలు పెట్టవలసింది, చట్టాన్ని అమలు చేయవలసింది పశు సంవర్ధక శాఖ. పశు సంవర్ధక శాఖ అధికారులు ఎక్కడికక్కడే ఈ చెక్ పోస్టుల ద్వారా ఎక్కడెక్కడి నుంచి ఆవులు కానీ, గేదెలు కానీ, లేకపోతే దూడలు కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ ప్రాంతాలు ఉన్నాయి, పర్మిషన్ ఉందా, అధికారికంగా రసీదు తీసుకున్నారా, వెటనరీ కానీ, రెవెన్యూ కానీ, అటు పోలీసు నుండి కానీ వెటనరీ డిపార్ట్మెంట్ పర్మిషన్స్ ఎందుకు తీసుకోలేదు? తీసుకోకుండానే పెద్ద సంఖ్యలో వాహనాలన్నీ కూడా ఇతర ప్రాంతాల నుండి హనుమాన్ జంక్షన్ చేరుతున్నాయి అంటే దీంట్లో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది? వెటనరీ శాఖ డిపార్ట్మెంట్ అధికారులు మరి వాళ్ళ పాత్ర ఏంటి? పోలీసుల పాత్ర ఏంటి? ఈ డాన్ మాఫియా వెనకాల ఉన్న నాయకుల పాత్ర ఏంటి? మరి ఇది చైన్ లింక్. ఇది పోలీసు ఒక జంగాడగూడెం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్కే ఇదంతా వర్తిస్తుంది అనుకోవడం భ్రమ అవుతుంది. మరి దానిపైన ఆఫీసర్స్ ఉంటారు, పై లెవెల్లో జిల్లా స్థాయిలో ఉంటారు, డివిజన్ స్థాయిలో ఉంటారు. మరి వీళ్ళందరికీ కూడా ఈ వ్యవహార శైలిలో మామూలు దందాగిరి లేకుండా జరుగుతుందా అనే ప్రశ్న గన్నవరం నియోజకవర్గంలోని హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరి మదిలో మెలుతున్న ప్రశ్న ఇది. మరి ఆకస్మికంగా గత 2-3 రోజులుగా మరి హనుమాన్ జంక్షన్ సిఐ పరిధిలో నడుస్తున్న ఈ యొక్క
ఆవులు గేదెలు దూడలకు సంబంధించిన సంత మార్కెట్ ఏమైతే ఉందో ఈ మాఫియా డాన్ పరిధిలో నడుస్తుందో మరి పోలీసు ఉన్నతాధికారులకి ఆర్ఎస్ఎస్ ప్రతినిధి బృందం కంప్లైంట్ చేయడం, ఈ కంప్లైంట్ ఆధారంగా ప్రస్తుతం హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా గన్నవరం సిఐకి అదనపు బాధ్యతలు హనుమాన్ జంక్షన్కి ఇచ్చారని కూడా మనకున్న సమాచారం. ప్రస్తుతం హనుమాన్ జంక్షన్ సిఐకి ఉన్న వ్యక్తిని మరి విఆర్కి పంపించారా, ప్రస్తుతానికి ఆ డ్యూటీల్ని గన్నవరం సిఐకి అప్పచెప్పారని కూడా తెలుస్తుంది. గత 2-3 రోజులుగా గన్నవరం సిఐ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాధ్యతలుగా కూడా నిర్వర్తిస్తున్నారని కూడా తెలుస్తుంది. మరి ఆర్ఎస్ఎస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఇదంతా కూడా బయటకు వచ్చినట్టు కూడా మనకున్న సమాచారం. ఎవరైతే హనుమాన్ జంక్షన్ కేంద్రంగా ఈ మాఫియా డాన్ ఉన్నారో మరి డాన్ చెప్పిందే వేదం. ఏ డిపార్ట్మెంట్ అయినా ఈ డాన్ కన్సర్న్లో పని చేయవలసిందే. అలా పనిచేసే హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విఆర్కి వెళ్ళవలసిన పరిస్థితి గన్నవరం సిఐని తీసుకొచ్చి హనుమాన్ జంక్షన్కి ఇన్ఛార్జిగా గత కొద్ది రోజులుగా చేస్తున్నట్టుగా కూడా మనకున్న సమాచారం. మరి నిన్న ఈవేళ గత 2 రోజులుగా చూస్తుంటే ఏదైతే హనుమాన్ జంక్షన్లో సంత మార్కెట్ ఉందో సంత మార్కెట్కి డాన్గా ఉన్న వ్యక్తి కొన్ని వాహనాలు లారీలు కానీ మినీ వ్యాన్లు కానీ ఏవైతే గేదెలు ఉన్నాయో వీటన్నిటి కూడా సంత మార్కెట్కి రాకుండా వేరే మార్గంలో ఎక్కడికక్కడే పోలీసులకి మామూళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్న సందర్భంలో సంత మార్కెట్కి రావడం లేదనేది గ్రహించి ఈ మాఫియా డాన్ మరి పోలీసులకి సమాచారం ఇచ్చి హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో హైవేల పైన వచ్చే వాహనాలని పోలీసుల ద్వారా నిలుపుదల చేయించి చెక్ చేయించి సంత మార్కెట్కి వచ్చేలా లేదంటే సంత మార్కెట్కి రాకపోతే కేసులు నమోదు చేసేలా ఈ మాఫియా డాన్ పోలీసులకి ఆదేశాలు ఇచ్చి అనధికారికంగా కీలక పాత్ర పోషిస్తున్నారనేది మనకున్న సమాచారం. మన ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మం చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరుతో రాష్ట్రంలో అనేక జిల్లాలు పర్యటించి ఒక ఎజెండాగా పెట్టుకుని పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి పరిస్థితుల్లో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ ధర్మ చట్టాలకి తూట్లు పొడుస్తూ మరి ఈ ప్రభుత్వ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఎందుకు మౌనంగా ఉన్నాయి? ఒక మాఫియా డాన్ ఇష్టం వచ్చినట్టుగా ఆవుల్ని గేదెల్ని దూడల్ని తన గుప్పిట్లో పెట్టుకుని సంత మార్కెట్లో తన ఇష్టానుసారంగా దొంగ రసీదు బుక్కులు పెట్టుకుని ఆ రసీదు బుక్కులు అతను ఇచ్చిన రేటే బిల్లు పేమెంట్ చేయాలి. ఎవరైతే ఈ గేదెలను తీసుకొచ్చిన వ్యాను నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో లేదా ఎవరైతే కొనుగోలు చేసి ఇక్కడ అమ్మడానికి వస్తున్నారో లేదా ఇక్కడ అమ్మకుండా వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇక్కడ స్టాంపు పడాల్సిందే మాఫియా డాన్ దగ్గర. ఈ డాన్ దగ్గర స్టాంపు పడకపోతే ఖచ్చితంగా బ్రేకులు పడతాయి. ఇది ఇక్కడ హనుమాన్ జంక్షన్ కేంద్రంగా నడుస్తున్న తంతిది. ఈ పశువులు తరలింపు విషయంలో మన అనేక చోట్ల చెక్ పోస్టులు ఉన్నాయి. చెక్ పోస్టుల దగ్గర కూడా మామూలు వ్యవస్థ లేనిదే ఎక్కడ కూడా ఏ వ్యవస్థ కూడా పనిచేయలేని పరిస్థితి. మరి కాకినాడలో బయలుదేరినా రాజమండ్రిలో బయలుదేరినా వైజాగ్లో బయలుదేరినా లేదు అనుకుంటే రావులపాలెంలో బయలుదేరినా ఇంకెక్కడ బయలుదేరినా వాహనాలన్నీ కూడా జంక్షన్ మీదుగానే వెళ్ళాలి, జంక్షన్ టచ్ చేసే వెళ్ళాలి. ఈ మాఫియా డాన్ టచ్ చేయకుండా ఏ వాహనం ఆవుల వాహనం పశువులు కానీ ఎక్కడికి వెళ్ళడానికి లేదు, వెళ్ళే అవకాశం కూడా లేదు. పోలీస్ డాన్ కన్సర్న్లు ఉన్నారు కాబట్టి ఎక్కడికాడే హనుమాన్ జంక్షన్ సర్కిల్ పరిధిలో మొత్తం పోలీస్ చెక్ పోస్టులు అన్నీ కూడా ఏకమయ్యి వెహికల్స్ని ఆపడం, వాళ్ళకి కావాల్సిన మామూలు వాళ్ళు వసూలు చేసుకోవడం, డాన్కు కావాల్సిన దందాగిరి ఆయన చేసుకోవడం, ఇది ఒక పెద్ద స్కామ్. ఇది మరి ఈ స్కామ్ని నిరోధించవలసిన ప్రభుత్వం, ముఖ్యంగా పశుసంవర్ధక శాఖ, మరి ఆ శాఖలో ఉన్న మంత్రి, ఆ శాఖలో ఉన్న ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? మరి ఈ మాఫియా డాన్ మామూలు మత్తులో మరి ఆ శాఖకు సంబంధించిన కీలక బాధ్యులందరూ కూడా మత్తులో మునిగిపోయారా లేదంటే ఆ మత్తులో జోగుతున్నారా? మరి అలాగైనా సరే సనాతన ధర్మం హిందూ ధర్మానికి తూట్లు పొడుస్తున్నా మనకెందుకులని చెప్పి మౌనంగా ఉన్నారా? ఏం జరుగుతుంది? వీటిపైన ఖచ్చితంగా చెక్ పోస్టుల దగ్గర కానీ
ఎక్కడైతే ఈ మాఫియా డాన్ ఉంటున్న హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో దృష్టి పెడితే ప్రభుత్వం కీలకంగా దృష్టి పెట్టాలి. ఎందుకంటే పశుసంవర్ధక శాఖ బాధ్యులు, దీనికి పూర్తి బాధ్యతలు ఆ శాఖకు సంబంధించిన వ్యక్తులే. తర్వాత అక్రమ రవాణా నిరోధించవలసిన పోలీస్, ఆ పోలీస్ ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టు ఉంటుంది? మరి హనుమాన్ జంక్షన్ సీఏని పక్కకు పెట్టి గన్నవరం సీఏ వచ్చి జంక్షన్లో బాధ్యత నిర్వర్తించడం దేనికి? ఏ సంకేతం వెళ్తుంది? కారణాలు ఏంటి? ఈ మాఫియా డాన్ ఏదైనా చేయగలరు అనే దానికి హనుమాన్ జంక్షన్ ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద చర్చ నడుస్తుంది. ఏ హోటల్లో కూర్చున్నా కూడా ఇదే చర్చ కొనసాగుతుంది. మరి దీనిపైన మరి ప్రభుత్వం స్పందించాలి. ఎక్కడికాడే ఈ పశువుల అక్రమ రవాణా విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఈ మాఫియా డాన్ మరింత పెచ్చరిల్లిపోయే అవకాశం ఉందన్నారు. హనుమాన్ జంక్షన్ ఉన్న సంత మార్కెట్ మాఫియా డాన్ విషయంలో పోలీస్ కఠినంగా వ్యవహరించడానికి మరి ఏం అడ్డు వస్తుంది? మామూలు అడ్డు వస్తున్నాయా? కమిట్మెంట్స్ అడ్డు వస్తున్నాయా? ఇవన్నీ కూడా విమర్శలు హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో నిరంతరం వినిపిస్తున్నాయి. చాలా చోట్ల గో సంరక్షణ సమితి ప్రతినిధి బృందం చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తారు. హిందూ ధర్మానికి చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తూ గో సంరక్షణ కేంద్రాల్లో మరి ఎక్కడైతే గోవులు ఉంటాయో వాటిని తీసుకొచ్చి సంరక్షించి వాటికి కావాల్సిన మేత కానీ అవన్నీ కూడా గో సంరక్షణ కేంద్రాల్లో ఆ బృందం బాధ్యులుగా నిర్ణయం తీసుకుని చేస్తుంటారు. మరి గో సంరక్షణ బాధ్యులు మరి హనుమాన్ జంక్షన్లో ఈ మాఫియా డాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గోవులు ఏమైతే పశువులు అక్రమంగా రవాణా, అక్రమంగా వాళ్ళ ఇష్టం వచ్చిన అమ్ముకోవడం, కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఈ మాఫియా, ఈ ముఠా పైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మం వైపు అడుగులు వేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా హిందూ ధర్మ చట్టాలు సక్రమంగా అమలు అవ్వాలంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా దృష్టి పెడితేనే సాధ్యపడుతుంది. పోలీస్ ఉన్నతాధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? జంక్షన్ అనగానే ఏలూరుకి అతి దగ్గర 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అటు కృష్ణా జిల్లా విజయవాడకి, మచిలీపట్నానికి, విజయవాడకి, గుడివాడకి సెంటర్ పాయింట్గా ఉంది. మరి పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఈ సరౌండింగ్లోనే కోతవేడి దూరంలో పోలీస్ బాసులు ఉన్నారు. మరి హనుమాన్ జంక్షన్లో మరి పోలీస్ ఎందుకు నిమ్మకి నీరెత్తి వ్యవహరించే పరిస్థితి? మరి మామూలు దందా, ముఖ్యంగా పశుసంవర్ధక శాఖ కూడా ఎక్కడికాడే మనకెందుకు అన్నట్టు మౌనంగా ఉండడం వల్ల ఇక్కడ పశువులు అక్రమంగా తరలింపు, ఎవరి జేబులోకి వాళ్ళు మామూలు వెళ్తున్న తీరు, మాఫియా డాన్ కనసనలు నడుస్తున్న తీరు ఇవాళ ప్రభుత్వం దృష్టి పెట్టాలి. జంక్షన్ కేంద్రంగా, సంత మార్కెట్ కేంద్రంగా జరుగుతున్న ఈ అక్రమ పశువుల రవాణాని నిరోధించాలి. ఇష్టం వచ్చినట్టు కూడా దొంగ రసీదులు ముద్రించి రసీదులు వేసి వాళ్ళకి కావాల్సిన రేట్లు వసూలు చేసుకోవడం, ఈ రేట్ల వసూల్లో ఈ మాఫియా డాన్దే కీలక పాత్ర. మరి దీనిపైన ఇప్పటికే పోలీస్ శాఖకి కంప్లైంట్స్ వెళ్ళాయని కూడా తెలుస్తుంది. కంప్లైంట్స్ వెళ్ళినా మౌనంగా ఉంటున్నారు తప్ప కదలికల్లో మార్పు లేదు. మామూలు మొత్తే దీనికి కారణమని కూడా హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల ప్రజలు కానీ, గ్రామాల్లో సంబంధించిన ఎక్కడికి వెళ్ళి ఇదే చర్చ కొనసాగుతుంది. ప్రభుత్వం దృష్టి పెట్టాలి. హనుమాన్ జంక్షన్ కేంద్రంగా మాఫియా డాన్ ఏమైతే అక్రమ పశువుల రవాణాలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారో ఈ దాడులు, ఒకరు ఆయనకి ఇష్టం లేకుండా హనుమాన్ జంక్షన్ సంతకి వెహికల్స్ రాకపోతే హైవేస్ మీద పోలీసులను పెట్టి రవాణా శాఖలతో, చెక్ పోస్టులతో కూడా తనిఖీలు చేయించి దాడులు చేయించి తన సంత మార్కెట్కి వచ్చేలా కూడా మార్గాల్ని సుగమం చేసుకుంటారు ఈ మాఫియా డాన్. మరి ఈ డాన్కి కోట్ల రూపాయలు ఇప్పటికే కోట్లు గడించారని కూడా ఒక సమాచారం ఉంది. మరి ఎక్కడికాడే వసూలు విషయంలో కానీ, మామూలు దందాగిరిలో కానీ, ఈ దందాగిరిలో ఎవరెవరు భాగస్వాములు ఉన్నారు, ఎవరెవరు హస్తాలు ఉన్నాయి, ఎవరెవరు దీని వెనకాల ఉన్న కీలక బడా నాయకులు ఎవరు, బడా వ్యక్తులు ఎవరు, వీటన్నిటిపైన ప్రభుత్వం దృష్టి పెడితే హనుమాన్ జంక్షన్ కేంద్రంగా అక్రమ పశువుల రవాణాలో ఈ మాఫియా డాన్ వ్యవహార శైలంతా బయటపడుతుంది. ప్రభుత్వం పట్టించుకుంటుందా, లేదంటే ఎంటీవీనే మళ్ళా స్వయంగా రంగంలో దిగి హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ఈ మాఫియా డాన్ చేసే అరాచకాల్ని, ఈ అక్రమ పశువుల రవాణా వ్యవహారాన్ని కూడా మరింత డీటెయిల్డ్గా పక్కా ఆధారాలతో, సాక్ష్యాలతో, వీడియోలతో సహా మళ్ళా
ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఎంటీవీ చేస్తుందని, ఈలోపే ప్రభుత్వం లేకపోతే పోలీసు ఉన్నతాధికారులు స్పందిస్తారా, పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందిస్తారా, మౌనంగా ఉంటారా, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు, సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం, ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544.